అందరికీ నమస్కారం. ముందుగా ఒక గొప్ప ప్రయత్నం ప్రారంభం చేసినటువంటి పెద్దలందరికీ అభినందనలు. రాజా గారు మన దేశం నుంచి వెళ్ళి, తెలుగునాడు నుంచి వెళ్ళి జర్మనీలో ప్రొఫెసర్గా స్థిరపడి అక్కడ ఇంపాక్ట్ హబ్లో పనిచేసి ఆ పరిజ్ఞానాన్ని, ఆ పరిశోధనల్ని మనకు అందించి ఇక్కడ ఆర్థిక వ్యవస్థను పెంచాలన్న ప్రయత్నంతో ముందుకొచ్చారు. విజయ్ కుమార్ గారు వారికి పూర్తిగా సహకరించి ఇక్కడ ఇంపాక్ట్ హబ్కి, లేకపోతే ఇక్కడ మనం కూర్చుండేవాళ్ళం కాదు. 30 ఏళ్ల క్రితం మేము ఇద్దరం ప్రారంభించినప్పుడు కలలు కన్నాం, చాలా మేరకు నెరవేరినాయి. వారు గోవింద్ గారు అన్నట్టుగా, ఆనంద్ గారు అన్నట్టుగా హైదరాబాద్ ఇవాళ దేశంలో తలమానికంగా ఉంది. లక్షల మందికి ఉపాధిని ఇస్తోంది. ఈ 30 ఏళ్ళుగా ప్రభుత్వాలను కూడా అభినందించాలి. నేను రాజకీయ పార్టీలు తప్పులు చేస్తే తిడుతూ ఉంటాను, కానీ ఈ విషయంలో మిగతా ఎట్లా ఉన్నా కూడా ఈ హైదరాబాద్ నగర అభివృద్ధి, మరుగు సదుపాయాల కల్పన కావచ్చు, లేకపోతే ఐటీ రంగం కావచ్చు, ఇతరత్ర ఆర్థికంగా పెరగడం కోసం కావచ్చు, అన్ని ప్రభుత్వాలు ఈ గత 30 ఏళ్ళుగా పార్టీలకు అతీతంగా అదే పంథాన్ని అనుసరించినాయి. వారిని అభినందిస్తున్నాను. అలాగే జర్మనీ నుంచి వచ్చారు మార్కస్ రాల్ఫ్, అక్కడ ఇంపాక్ట్ ఫౌండేషన్కి వచ్చి ఇంపాక్ట్ హబ్ వారు చెప్తారు. ఇంతమంది జయ చౌదరి గారు చెప్పారు. ఇక్కడున్న అందరినీ మనసారా అభినందిస్తున్నాను. నేను క్లుప్తంగా 3 విషయాలు. మనం చాలా వేగంగా మారుతున్న ప్రపంచంలో ఉన్నాం. ఇందాక చెప్పాను, 30 ఏళ్ల క్రితం ఇక్కడ రాళ్ళు రప్పలు ఉన్నాయి. మార్పు వచ్చింది మనం కేవలం బిల్డింగ్లు కట్టడం వల్ల కాదు, మేధోశక్తి వల్ల, ప్రపంచ పరిజ్ఞానాన్ని మనం పొందటం వల్ల. 30 ఏళ్ల క్రితం మొబైల్ ఫోన్లు మన దేశంలో అందరికీ ఉంటాయని ఊహించడం కూడా సాధ్యం కాదు. ఈవేళ ప్రపంచం అందరికంటే మొబైల్ ఫోన్స్ కోసం మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. అనవసరంగా వాడుతున్నాం. వంటింట్లోంచి బెడ్రూమ్ నుంచి డ్రాయింగ్ రూమ్కి ఫోన్లు చేసుకుంటున్నాం. ఎన్నో రంగాల్లో వేగంగా మారుతున్న ప్రపంచంలో ఆ మార్పు వల్ల ఫలితాలు మనం పొందుతున్నాం. ఎల్లకాలం దాన్ని కన్జ్యూమ్ చేయటమైనా మనం, లేకపోతే మనం కూడా ఉత్పత్తి చేసి సంపద పెంచుకుంటాం. ఇందాక జయ గారు, ఆనంద్ గారు చెప్పినట్టుగా ప్రపంచంలోని పరిజ్ఞానాన్ని మనం పొందాలి. మనం ఇక్కడ పరిజ్ఞానాన్ని ఉత్పత్తి చేయాలి. ఇన్నోవేషన్ లేకపోతే, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోకపోతే, దాని నుంచి సంపద సృష్టి చేయకపోతే ఉపాధి ఉండదు. కాబట్టి గొప్ప ప్రయత్నం ప్రారంభమైంది. మళ్ళీ ఇంకొక రంగంలో ఇంకో విధంగా హైదరాబాద్ని ఈ దేశంలో మొదటి స్థానంలో పెట్టే ప్రయత్నం జరుగుతున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రెండోది, ఆనంద్ గారు అన్నారు ఇందాక, యువత ఉన్నారని చెప్తున్నాం, డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని చెప్పని. ఉద్యోగాలు కావాలని యువత ఆరాటపడుతున్నారు. సమాజానికి ఎన్నో అవసరాలు ఉన్నాయి, తీరని అవసరాలు. ఎన్నో రంగాల్లో మనకి చాలా పేదరికంలో ఉన్నాం. ఎన్నో రకాల వస్తువులు కానీ సేవలు కానీ మనకు కావాలి, కానీ దానికి పనికొచ్చే యువత లేరు. ఇంగ్లీష్లో పద్యం ఉంది, కోల్రిడ్జ్ పద్యం ఒకటి ఉన్నది, వాటర్ ఎవ్రీవేర్ నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్ అని. చుట్టూ ఎటు చూసినా మహాసముద్రం, భూమి కనిపించదు. తాగుదామంటే గుక్కడి నీళ్ళకి మంచినీళ్ళు దొరకవు. మన దేశం పరిస్థితి అట్లా ఉంది. ఉద్యోగాలు కావాలని ఆరాటం ఉన్నది. నైపుణ్యం ఉన్నవాళ్ళు ఉద్యోగాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని ఉద్యోగాలు తీసుకోవడానికి, కానీ ఉద్యోగాలు దొరకటం లేదు. చివరికి ఏమవుతుంది, ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేసి, ఇందాక మెచ్చుకున్నాను కదా, ఇప్పుడు కిట్టాలి కదా, మోసం చేసి ప్రభుత్వోద్యోగం పరిష్కారం అన్న అబద్ధాలు చెప్పి సమాజాన్ని నట్టేట ముంచుతున్నారు. సంపద సృష్టి నుంచి ఉపాధి వస్తుంది, సమాజానికి పనికొచ్చే వస్తువులు సేవలు ఉత్పత్తి నుంచి ఉపాధి వస్తుంది, అక్కడి నుంచి ఆత్మగౌరవం వస్తుంది, అక్కడి నుంచి మన శక్తి పెరుగుతుంది. అంతేగాని గవర్నమెంట్లో గుమస్తాగా కూర్చుంటే ఉపాధి రాదు. 1,00,000 మంది 100 ఉద్యోగాల కోసం పోటీపడి అందరికీ ఏదో ఇస్తున్నామని భ్రమ కలిగిస్తే దేశం పెరగదు. ఆ ఉపాధి రావాలి, సంపద పెరగాలి, ఆదాయాలు పెరగాలంటే ఇదే మార్గం, ఇంకో మార్గం లేనే లేదు. కాబట్టి నేను యువతని ప్రత్యేకంగా కోరుతున్నాను, మీ సమయాన్ని, శక్తిని వృధా చేసుకోబోకండి, మూర్ఖపు కాలంలో ఉండబోకండి. అందమైన కళలు కనండి, దానికి తగ్గట్టుగా నైపుణ్యాన్ని పొందండి, ధైర్యంగా కొత్త పంతాలు తొక్కండి. 10 మంది అవసరాలను తీర్చడంలో మీకు ఉపాధి ఉంది, సంపద ఉందని గుర్తించండి. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని ఇలాంటి సంస్థలు,
ఇలాంటి వేదికలు దానికి ఉపయోగపడతాయి. చివరిగా ఆనంద్ గారు ఇంకో మాట చెప్పారు, మనకి రీసెర్చ్ ఎంత అధ్వాన్నంగా ఉంది ఈ దేశంలో. నాకు చాలా సిగ్గేస్తుంది. కొన్ని చూస్తుంటే అపురూపంగా గర్వం వేస్తుంది, మరో కొన్ని చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. ఇందాక 14 ఏళ్ల కుర్రాడు ఇప్పటికీ యూనివర్సిటీలో చదువుతున్నాడు. సాంకేతిక పరిజ్ఞానము, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, చొరవ అది ఒక పక్కన పెడదాం. విషయాల మీద స్పష్టత, ఆ భావ ప్రకటనలో ఉన్న స్వచ్ఛత, ఈ దేశంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేవాళ్ళు 100కి కూడా లేదు. తెలివితేటలున్నాయి. వీళ్ళంతా మన గడ్డ నుంచి వచ్చిన వాళ్ళే, మన జన్యుల నుంచి వచ్చిన వాళ్ళు. ఎక్కడి నుంచి వేరే జాతి వాళ్ళు కాదు, వాళ్ళు తెల్ల జాతి వాళ్ళు కాదు, వాళ్ళు మన పిల్లలే. కానీ పిల్లల్లో ఉన్న శక్తి వికసించే అవకాశాన్ని మనం ఇవ్వట్లా. అది ఇవ్వకుండా డంబాలు పలుకుతున్నాం. 80 కోట్ల మంది ఉన్నాం, 70 కోట్ల మంది ఉన్నాం అని. మంచి ప్రమాణాల విద్యని పాఠశాల స్థాయి నుంచి కాలేజీ స్థాయి దాకా అందించకపోయినట్టయితే, వాళ్ళ ఆలోచనని పెంచి వాళ్ళ శక్తిని మరింత పెంచి ద్విగుణీకృతం చేసి ప్రతిభని బయట తీసుకొచ్చి సాన పెట్టేటువంటి విద్య లేకపోతే మనం మాట్లాడేవన్నీ కూడా చెత్త కబుర్లు అవుతాయి. మన ప్రభుత్వాలు, మన సమాజం పరీక్షల్లో మార్కులు, ర్యాంకులు, విద్య అనుకుని భ్రమలో పడిపోయి మన పిల్లల బతుకులు నాశనం చేస్తున్నాం. చాలా తేలిగ్గా అందుకోగలిగింది మంచి ప్రమాణాల విద్య, స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు. యూనివర్సిటీల్లో రీసెర్చ్ అనేది లేకుండా పోయింది. మీరు కొంతమంది చేస్తున్నారు, 100కి. మీరు జర్మనీ వెళ్ళండి, మీరు అమెరికా వెళ్ళండి, మరో దేశానికి వెళ్ళండి, రీసెర్చ్ అంతా కూడా యూనివర్సిటీలో జరుగుతుంది. ప్రపంచాన్ని మార్చినటువంటి మేధో పరిజ్ఞానం అంతా కూడా యూనివర్సిటీలో వచ్చింది. ఏమొస్తుంది ఈ దేశంలో? వాటి మీద దృష్టి పెట్టకుండా మన పిల్లల్ని భ్రమంలోకి నెట్టి మార్కులు, ర్యాంకులు చూపెట్టేసి మోసం చేస్తుంటే ఏదో 100కి బాగుపడతారు, మిగతా 99 మందికి ఎదిగే అవకాశాలు ఉండవు. కాబట్టి వీటి నుంచి మనం చాలా నేర్చుకోవాలి. సంబరపడ్డమే కాకుండా మన సమాజంలో విద్యలో కానీ, పరిశోధనల్లో కానీ, సంపద సృష్టిలో కానీ, ఉపాధి పట్ల మనకున్నటువంటి ఆలోచనలో కానీ చాలా మార్పులు రావాలి. అలాంటి మార్పులకి ఈ రకమైనటువంటి సంపర్కం. జర్మనీ ఒక గొప్ప దేశం, 2వ ప్రపంచ యుద్ధంలో సర్వనాశనమైన దేశం. కానీ ఇవాళ యూరోప్లో ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న దేశం. సాంకేతిక విజ్ఞానంలో కానీ, పరిశోధనలో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీలో కానీ మనందరికీ తెలుసు, జర్మనీని దాటిన దేశం ఇంకోవట్లేదు. కాబట్టి వారితో ఏర్పరచుకున్నటువంటి ఈ సంబంధాన్ని మరోసారి ప్రత్యేకంగా అభినందిస్తూ ఉపయోగించుకుందాం పూర్తిగాను. ఈ సమాజానికి ఫలితాలను ఏర్పాటు చేద్దాం. మనం సరిగ్గా చేసుకుంటే బ్రహ్మాండమైన మార్కెట్ ఉంది, ప్రపంచంతో మన దగ్గరికి వస్తుంది. కానీ మనం జనాభాను మాత్రం చేతవరాలి. మనకు సంపద పెరుగుతుంది, ఇక్కడ సృజన శక్తి ఉన్నది, ఇక్కడ ఉపాధి కల్పన జరుగుతుంది, ఇక్కడ డిమాండ్ పెరుగుతుంది, ఇక్కడ కూడా జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తారని విశ్వాసం ఉంటే ప్రపంచం మన గౌరవిస్తుంది, ప్రపంచంతో మన దగ్గరికి వస్తుంది. లేకపోతే ఎల్లకాలం మనం దేవరించాల్సి వస్తుంది. అలా కాకుండా ఒక మంచి అవకాశాన్ని ఇలాంటి సంస్థలు ఇస్తున్నాయి. వారిని మనసారా అభినందిస్తూ ఉపయోగించుకోవాల్సిన కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.